అయ్యేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. నీవు అధైర్యపడకుండా బలవంతుడిగా ఉండగలిగేటట్లుగా నా యేసయ్య చేస్తాడు. గుర్రం ఎలాంటిది అంటే ఏమండి, అది వెనకంచి పొరపాటును కూడా వేయదు, ముందుకు దూకుతానే ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట అక్కడ చూడండి, 22వ వచనం చూడండి. అది యోబు పుస్తకం 39:22. అది భయము పుట్టించు దానిని ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పండి. భయము పుట్టించేదానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గము చూచి వెనుకకు యేసయ్య కృపతో నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నిన్ను అధైర్యపరిచేదిగా ఉన్నా, ఎవరు నిన్ను అధైర్యపరిచేవారుగా ఉన్న ప్రియమైన వలన నీవు ధైర్యాన్ని కోల్పోకున్నట్లుగా బలముగా ఉండగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. నీలో ఉన్న బలహీనత ఏది చూడకో, నీలో ఉన్న బలహీనత ఏది చూడకో, బలవంతుడైన యేసయ్య వైపు చూచుదువు గాక. బలవంతుడైన యేసయ్య వైపు చూచుదువు గాక. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటావో ఏమంటే ఆ బలహీనమైన దాన్ని, తోలివేయబడిన దాన్ని, రోగము కలిగిన దాన్ని, లేకపోతే ఇంకొక స్థితిలో ఉన్నదాన్ని అయినా సరే ఆయన ఏం చేస్తారంటే రథాస్వములుగా చేయునుగాక, అస్సము వంటి వారిగా చేయునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సంగతి మనం గమనిస్తే చూడండి, 13:28 సంఖ్యాకాండం 13:28. సంఖ్యాకాండం 13:28. ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. 30వ వచనం. ఆ కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు, మన శక్తి చాలు. ఆ మోషే వేగు చూసిరమ్మని పంపితే పోయారండి, చూశారండి, తిన్నారండి, తెచ్చుకున్నారండి. అయితే చెప్పే మాట ఎట్లా ఉంది అంటే జనులను అధైర్యపరిచేదిగా ఉంది. జనులను ఏమండి ఉన్న బలం పోగొట్టి బలహీనులు పరిచేదిగా ఉన్న ఆ మాటలు చెప్తే అక్కడ ఉన్న ఒక్కడు కాలేబు, చూడండి ఆ మాట, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, స్వాధీనపరుచుకుంటాము, దానికే మన శక్తి చాలు అంటున్నారు. ప్రియమే అంటే చూడండి, అందరూ అధైర్యపరుస్తూ ఉన్నా ఈయన అధైర్యపడలా, ఈయన బలహీనుడిగా మారిపోలా. అర్థమవుతుందా? కాలేబు బలహీనుడిగా మార్చబడలేదు, కాలేబు అధైర్యపడలేరే. 10 మంది ఇలాంటి మాటలు చెప్పారు కదా, అందరిని జనులు కొంగర చేశారు కదా, మనం కూడా మాట కలిపేద్దాం, మనం కూడా చెప్పండి మాట కలిపేద్దామని. ఆ మాట లేకుండా ప్రియమైన వాళ్ళరా, మన శక్తి చాలు, మనం వెళ్తాం, మనం నిత్యముగా స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గుర్తిరగవలసిన సత్యం ఏంటంటే, నీ బలహీనతలో నా యేసయ్య నిన్ను బలపరచునుగాక, అశ్వముల వంటి వారిగా చేయునుగాక. అశ్వం ఎలాంటిది అంటే బలమైనది, అధైర్యపడదు, ధైర్యము కలిగినది. అలా స్థితిలోని ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. 2వ మాట చెప్తాను చూడండి, ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, గుర్రములు, అందరూ అనండి ఆ మాట, గుర్రములు గద్దల కంటే వేగము గలవి. చాలు. మొదటిది గుర్రములు బలమైనవి, అధైర్యపడవు. రెండవదిగా ప్రియమైన వన్నరా, గద్దల కంటే వేగము గలవి, గద్దల కంటే వేగమైనవి. గద్దలు వేగం మనం గమనిస్తే చూడండి, పైకి ఎగిరేటప్పుడల్లా ఒక చెట్టు మీద లేకపోతే ఒక ప్రాంతంలో ఉండి క్రింద నేల మీద ఉండి ఎగిరేటప్పుడు ఇంచుమించుగా 30-40 మైళ్ళ వేగంతో ఎగురుతుందంట.
బాగా గమనించి, ఒక గద్ద 30-40 మైళ్ళ వేగంతో, అంటే ఇంచుమించుగా 45-60 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఒకేసారి ఎగరగలదు. మనం బైక్ మీద వెళ్ళామనుకోండి, చిన్నగా తిప్పుతూ ఉంటే మనం పోయే స్పీడు 40-60 ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఒక గద్ద వేగంగా ఎగురుతుంది. ఎంత అంటే తెలిసిన 60 కిలోమీటర్ల వేగంతో, 40 మైళ్ళ వేగంతో ఎగురుతుంది. అది ఎంత వేగమో గమనించండి. అదే సమయంలో అది ఎరను తినేదానికి, దానికి ఆహారం సంపాదించుకోవడానికి పైనుంచి ప్రియమైన వాళ్ళరా ఇంచుమించుగా 100 మైళ్ళ స్పీడ్తో వస్తుందంట. గద్ద ఎగిరేటప్పుడేమో 40 మైళ్ళు, దిగేటప్పుడల్లా ఎర కోసం అది కింద చూసి వచ్చేటప్పుడు 100 మైళ్ళ స్పీడ్తో వచ్చేస్తుందంట. 100 మైళ్ళ స్పీడ్తో వచ్చి ఆహారాన్ని తన్నుకుంటా అలా పైకి తీసుకెళ్ళిపోతుంది. దాని వేగం అది. ఇంకొక జాతి ఉంది, గోల్డెన్ ఈగల్ అని. దాని శక్తి లేదా దాని వేగం ఎంత అంటే 150-200 మైళ్ళ వేగంతో కిందకు వస్తుందంట. అది 100 మైళ్ళ వేగంతో ఎగురుతుంది. గోల్డెన్ ఈగల్ అని అంత వేగం ఒకేసారి ఎగరగలదంట. 100 మైళ్ళ వేగంతో, 100-200 మైళ్ళ వేగంతో కిందకి దిగుతుందంట. అది అంత స్పీడ్ అనమాట. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా? అయితే గుర్రాన్ని దేంతో పోల్చారంటే, గద్దల కంటే, చెప్పండి గట్టిగా, గద్దల కంటే వేగం అంటది. నేను గూగుల్లో కొట్టి చూస్తే దాని వేగం ఎంతంటే 55 మైళ్ళ వేగం అంట. ఒకసారి గమనించిన ప్రియమైన వారా, గుర్రం వేగం 55 మైళ్ళ వేగంతో పరుగెత్తుద్ది. అంత వేగం అది. 55 మైళ్ళు అంటే ఎంత తెలిసిన? 55 ప్లస్ ఒక 30 ఎంత? 80 కిలోమీటర్ల స్పీడు. ఒక గుర్రం వేగం ఎంతంటే 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందంటే ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటాడు, తన మందని, ఇప్పుడు చెప్పండి, రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయునుగాక. హల్లెలూయా. మనందరినీ ఆయన గద్దల కంటే వేగమైన గుర్రం, అర్థమవుతుందా, వేగము కలిగిన వారిగా చేయాలని ఆశపడతాం. మనందరినీ వేగము కలిగిన వారికి చేయాలని ఆశపడతా ఉన్నాడు. అటు కృప ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. ఒక్కొక్కరిని వేగముగా పరిగెత్తగలిగే ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. మనల్ని చూస్తే వేగము కలిగిన వారండి అన్నగలిగిన స్థితిలోనికి రాగలగాలి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. 5:30కి వాగ్దాన సందేశ కూడి కంటే మీరు ఎంత వేగంగా వచ్చారు గమనించండి. చెప్పండి, గుర్రం ఎలాంటిదంట? నోరు తెరవండి. గద్దల కంటే వేగం కలిగింది అది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం చెప్పొచ్చుగా, మీకు తెలియాలి కదా. తాబేలు ఉంటుందే, తాబేలు తెలిసిన ఎట్ట పోతుంది? అది సరణ పోతుందా? ఎట్లా? బాతున్నరకు తెలిసిన మీకు? బాతు చూసారా? నిబ్బరంగా ఇట్లా ఊపుకుంటా వస్తుంది, నడుస్తూ ఉంటుంది. అది ఒకసారి గమనించండి. అర్థమైందా? అంటే అంతకంటే దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఎవరున్నారు చెప్పొచ్చు కదా. యేసు ప్రభువుని నమ్మి నడిపించబడుతూ మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని పెట్టి ఎట్లున్నారై అంటే అటు తయారైపోతా ఉన్నారు. అర్థమవుతుందా? అయితే దేవుడు అంటాడు, ఇప్పుడు చెప్పండి, గద్దల కంటే వేగముగా గుర్రం వేగం కలిగిందంట. వేగము కలిగిన వారిగా ప్రభు చేయును గాక, చురుకైన వారిగా ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేం దరిద్రమో అర్థం కాదు, అది మానుకోండి. సేవకులైన విశ్వాసం అది మానుకోండి. దరిద్రం. మీకు చాలాసార్లు చెప్పాను కదా, ప్రార్థనా కూటం మనం నిర్ణయించుకుని 5:35 కంటే దేవుడు అంట 5:20 వచ్చి ఇక్కడ కూర్చుంటాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే అప్పుడు దేవుని కంటే తర్వాత వచ్చి కూర్చోళ్ళు ఎవరని ఇప్పుడు చెప్పండి. ఆయన కంటే
చెప్పలేమండి. సీఎం వస్తున్నాడంటే ముందు వచ్చి జనాలు కూర్చుంటారా, తర్వాత వస్తారా? ఎవరు తెరవండి. అంటే ఇప్పుడు దేవుడు వచ్చి ముందు కూర్చుంటే, ఇప్పుడు తర్వాత వచ్చి మనం కూర్చున్నామంటే ఆయనకంటే ఎవరమే? అందుకే దరిద్రం, అందుకే ఆశీర్వాదం రాకుండా పోయేది. మీకు చాలాసార్లు చెప్తున్న ప్రియమైన అన్నారా, టయానికంటే ముందు వచ్చి కూర్చోవడం నేర్చుకోండి. నా దేవుడు అటు కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరెవరు నా సన్నిధికి వస్తారా, వేగంగా వస్తారని ప్రభు చూస్తూనే ఉంటాడు. ఎవరెవరు వచ్చి కూర్చున్నారు ప్రభు చూస్తూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, కింద నుంచి పైకి వచ్చి కూర్చోడానికి కూడా కష్టం మా సేవకులకి. కింద రూములు ఉన్నాయి కదా, కింద నుంచి పైకి రావడానికి కూడా కష్టం. వేగం కలిగిన వాళ్ళు మళ్ళా మరి ఏం చేయాలి? మరి ఏమండి, సావుకులు ఎలా అయిపోతే విశ్వాసులు ఇంకా ఎలా మారుతారు? అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. మన వ్యక్తిగత జీవితంలో దేవునిని నమ్మిన ఆ కొత్తల్లో గమనించు, సేవకు వచ్చిన కొత్తల్లో గమనించు. ఒకసారి సేవకులేమో సేవకు వచ్చిన కొత్తల్లో గమనించండి, విశ్వాసులేమో యేసు ప్రభువుని నమ్మిన కొత్తల్లో మీరు గమనించండి. ఎలా ఉన్నారు చెప్పరామండి? వేగం కలిగిన వారుగా ఉన్నారా, వేగం లేని వరకు ఉన్నారా? రోజు రోజుకి ఏమైపోయింది అది అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం. అర్థమవుతుందా? అలక్ష్యం. యేసు నామములో నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా. ఎంతగా అయితే అది నిర్మూలమైపోతూ ఉంటుందో అంతగా వేగం కలిగిన వారుగా నువ్వు మారుతూ ఉంటే అంతగా నా దేవుని ఆశీర్వాదం నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించును గాక, నీకు ప్రాప్తించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ఆలస్యం చేయవలసిన వాటికి ఆలస్యం చేయాలి. ఆలస్యం చేయకూడని వాటిని మీరు ఆలస్యం చేశారనుకోండి, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. మనం వారం చెప్పాను కదా, ఇంకొంచెం కొనుక్కుదాం, ఇంకొంచెం తిరుగుదాం, ఒక 10 నిమిషాలు చాలే స్నానం చేసి పోయేదానికి అని ఆ స్వామితనాన్ని మీరు ఎంతగా తీసివేసుకుంటావో అంతగా నా దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గుర్రం ఎలాంటిదంటే ఇప్పుడు చెప్పండి, గద్దల కంటే వేగం కలిగింది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఆయన బిడ్డలు లేదా క్రీస్తు శరీరం అనే సంఘం ఎలా మారాలి అని ఆయన ఆశపడుతున్నాడు అంటే వేగము కలిగిన వారిగా. హల్లెలూయా. ఇంకా అర్థం చేసుకుంటే దేవునికి విరోధమైన కార్యాలు అనేవి ఉంటాయి. అర్థమవుతుంది? దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి. అవి విడిచిపెట్టుటలో, అవి త్యజించుటలో, ఏమంటే అవి నీలో లేకుండా చేసుకున్నట్లో నీకు వేగం ఉండగలగాలి. బైబిల్లో మీకు తెలుసు ఆ మాట, నీవు యవ్వనేచ్ఛల నుండి చెప్పండి ఎలా 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 వెళ్ళాలంట? నోరు తెరవండి. పారిపొమ్ము, పరిగెత్తు. యవ్వనేచ్ఛలను విడిచి విడిచిపెట్టి పరిగెత్తు. దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఆ విరోధమైన కార్యాలు విడిచిపెట్టేదానికి, అందులో నుంచి బయటికి వచ్చేదానికి నీకు వేగం ఉండాలి. అర్థమవుతుందా? దేవునికి విరోధమైన స్వభావాలన్నీ లోపలే పెట్టుకొని స్తోత్రం అంటే ఏం ప్రయోజనం? అందుకని ప్రభు అంటాడు, అరే నేను రథాస్వములుగా చేస్తాను, యేసయ్యకి మహిమ కలుగును గాక, నా దేవుడు వేగము కలిగిన వారిగా చేయునుగాక. దేవునికి విరోధమైన స్వభావాలు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. వాటన్నిటిలో నుంచి విడుదల పొందేదానికి పరిగెత్తగలిగే ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చునుగాక. లోకానికి నీకు వేరైన జీవితం చేయుటకు నీవు పరిగెత్తుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం జీవించుటకు నువ్వు పరిగెత్తుదువు గాక. ఇప్పుడు మనందరికీ బాగా పరిచయం
యోసేపు నిదానంగా పోయాడా, పరిగెత్తాడా? దేనికి? గట్టిగా చెప్పండి. దేవునికి విరోధమైన ఈ కార్యము చేసేదానికి నేను తెగించని పరిగెత్తాడంట. పారిపోయాడంట. ప్రియమైన వాళ్ళారా, దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో నీవు గుర్తిరిగి అందులోంచి విడిపించబడడానికి నువ్వు పరిగెత్తగలగాలి. వేగం నీకు ఉండగలగాలి. విడిపించుకొని పరిగెత్తగలగాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. మీరు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబం ఉంది. ఆ పట్టణం యొక్క పాపం దేవుని దృష్టికి బహుఘోరం అయిపోయింది. దేవుడు చూసి ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పేసి అని ఏమంటే దేవదూతలను పంపితే, ఆ దేవదూతలు వచ్చి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలిసిన ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంత ప్రజలు పాపము చేసేదానికి రహస్య స్థలం కూడా చూసుకోవడంలే, బహిరంగంగా పాపం చేసేదానికి తెగించారు. అర్థమవుతుందా? పాపం అనేది చీకట్లో జరుగుతుంది, చీకట్లో చేస్తారు. అర్థమవుతుంది? అయితే వీళ్ళు బహిరంగంగా చేసేదానికి తెగించారు. అంత దారుణమైన పరిస్థితి అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక ఆ ప్రాంతంలో ఉన్న ఆ లోతు కుటుంబాన్ని కాపాడేదానికి వాళ్ళు శత ప్రయత్నాలు చేసి, ప్రియమైన వాళ్ళరా, ఇక కుదరక ఈడ్చుకుంటూ వచ్చారంట వాళ్ళని. లోతు భార్యని, లోతు పిల్లలు ఏమండి ఈడ్చుకుంటూ వచ్చే, అదిగో ఆ పర్వతం మీదకి పారిపోండి అంటున్నాడు. చూడండి అక్కడ 19:17 ఆదికాండం 19:17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపోము. నువ్వు ప్రాణం దక్కించుకున్నట్లు పారిపో. ఈ పట్టణం నాశనం చేసేయడానికి వచ్చాం. ఈ పట్టణం నశించిపోతుంది, ఈ పట్టణం పాడైపోతుంది, ఈ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించబడతాయి, ఈ పట్టణంలో ఒక్కడు కూడా ఉండడు, పారిపో అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మీరు అక్కడ వాళ్ళు ఎంత తడవ చేస్తా ఉంటారో చూడండి. ఇంకా మీరు చూడండి, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక పాపమును విడిచిపెట్టి, దేవునికి విరోధమైన స్వభావాలు విడిచిపెట్టి ఏమంటే నువ్వు ఆ వేగముగా విడిచిపెట్టి పారిపోయే స్థితిలోనికి రాగలగాలి. అందులో నీకు వేగం ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీకే అర్థం కావాలి. ఇది పాపము అని తెలిసినప్పుడు, ఇది అక్రమం అని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు, ఇది దేవునికి విరోధమైన స్వభావము అని తెలిసినప్పుడు, ప్రియమైన వాళ్ళనా, ఇది దైవ సంబంధమైనది కాదు అని తెలిసినప్పుడు అందులో అక్కడ ఉండకుండా అక్కడ నుంచి వేగంగా పారిపోవాలి, వేగంగా వచ్చేసేయాలి. ఏమైతుందిలే అని అనుకుంటే ఏమండి, ఆ తర్వాత తాటి చెట్టే కనపడకుండా పోయిందంట, పెద్ద మర్రి చెట్టే కనపడుతుందంట. అక్కడ ఎస్ఎన్ గారు చెప్పిన ఆ భాగం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, వర్షం వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉందంట, అన్నీ కొట్టుకుపోతూ ఉంటే ఆ మర్రి విత్తనం వచ్చి తాటి చెట్టు అనుకున్నదంట. ఏమే ఎక్కడున్నావు, పోవట్లేదంటే, నేనెంత, నా బతికెంత, రేపు పోతాలే, తెల్లారి తెలిపోతాలే అన్నదంట. అర్థమైందా? అది ఒకరోజు అయ్యేసరికి ఉబ్బి పగిలి అందులోంచి మొలకొచ్చింది. మొలకొచ్చి కొంచెం పెరుగుతూ ఉంటే, ఏమే రేపు పోతానన్నావు, ఇప్పుడు 4 రోజులు అయింది, 2 నెలలు అయింది, ఎందుకు పోలేదంటే, నేనెంతండి, నా బతికెంతండి, నువ్వు చూడు ఎంత ఎత్తున ఎదిగావో, ఎంత ఏపుగా ఎరిగావో చూడు, అందరికి నువ్వే కనపడతావు కానీ నేను కనపడతానా, ఏదో నీ నీళ్ళ ఉండవచ్చు కదా అన్నదంట. అర్థమైందా? రోజులు గడవగా మర్రి చెట్టు కనపడుతుంది కానీ ఇక అందులో ఉన్న, చెప్పండి, ఇది మింగేసింది దాన్ని. మర్రి విత్తనం మింగేసింది, తాటి చెట్టు మింగేసింది. ఈ రోజున ఆ స్థితులలోనికి వెళ్ళిపోతా ఉన్నారు, ప్రియమైన వాళ్ళరా. మీరు ఎంత అర్థం చేసుకోగలిగితే అంత అర్థం చేసుకోండి. ఇది తప్పు అని తెలిసినప్పుడు, ఇది అక్రమం తెలిసినప్పుడు, ఇది అన్యాయం తెలిసినప్పుడు అక్కడ ఉండమాకండి, వచ్చి వేగంగా బయలుదేరండి. వేగంగా నువ్వు పారిపోగలగాలి. అది యవనస్తులైనా సరే, ఏమండి నడిప్రాయంలో ఉన్నా సరే, ఏమండి పాపం చేసేదానికే వయసేం అవసరం లేదు.
దుర్మార్గమైన పనులు చేసేదానికి వయసుతో సంబంధం ఏమీ లేదు. పాడు పనులు చేసేదానికి ఏది అడ్డు రాదు. అందులోంచి పారిపోవాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా. చూడండి, లోతు మంచివాడే. విని విని అలా బయలుదేరి వెళ్తా ఉంటే తన సహకారి ఉంది. అమ్మ వెనక్కి చూడొద్దు అంటే ఏమంటే అక్కడ సంపాదించి పెట్టింది చూసింది. ఎందుకు చూసింది? ఆ తర్వాత ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయితే కరిగిపోతుంది, అది కరగని ఉప్పుగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ అట్లాగే ఉంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఉప్పు ఉంది అనుకోండి, కరిగిపోతే కరగదా? అది కరిగిపోతుంది. అయితే అది కరగని ఉప్పు, ఇక అది కరగదు. రోజులు గడుస్తూనే ఉన్న కరగదు. అర్థమవుతుందా? అందులోంచి బయటికి రాదు. ఆ పాపం నుంచి బయటికి రాదు. దేవునికి విరోధమైన స్వభావాల నుంచి బయటికి రాదు. అర్థమవుతుందా? ప్రియమైన వారలారా, ఏదైతే వద్దు 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 అనుకుంటారో అందులోనే కూరుకుపోతుంది అన్నమాట. ఒకప్పుడు ఏదైతే విడిచిపెట్టారో ఇప్పుడు అందులోనే కూరుకుపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఏదైతే ఇది నాకు వద్దు, ఇది నాకు అలవాటు లేదన్నారో ఇప్పుడు అదే అలవాటు చేసుకుని అదే ఆ కంపు ఇంపుగా మార్చుకున్న పరిస్థితులు ఈ రోజుల్లో కనిపించగలుగుతాయి. ప్రియమైన వాళ్ళారా, అయితే నా ప్రభు ఒక్కొక్కరిని రథాస్వములుగా చేయును గాక, అశ్వముల వంటి వారిగా చేయును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అందులోంచి వేగముగా పరుగెత్తగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చూడండి ప్రియమైన వాళ్ళరా, 7:39 చూడండి. అపోస్తుల కార్యాలు 7:39. 7:39. ఇతనికి మన పితరులు లోబడనొల్లక త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు. బాగా గమనించండి, ఎక్కడికి పోవాలనుకుంటున్నారు వీళ్ళు? ముందు వద్దన్నది ఏది చెప్పండి? మేము ఇక్కడ ఉండలేం బాబు అన్నది ఎక్కడి నుంచి? ఎక్కడ? దేన్ని బట్టి? ఐగుప్తుని బట్టే కదా. ఐగుప్తులో ఉన్న శ్రమను బట్టి, ఐగుప్తులో ఉన్న బాధను బట్టి, ఐగుప్తులో ఉన్న ఇరుకును బట్టి, ఐగుప్తులో ఉన్న ఆ ఇనుప కొలింలో మేము ఉండలేము బాబు, ఇంత వేదన మేము భరించలేం బాబు అని అన్న అదే నోరు, అదే మనిషి ఏదైతే వద్దు అనుకున్నారో, ఏదైతే విడిచిపెట్టాలనుకున్నారో, ఇక్కడ ఉండకూడదు అనుకున్నారో అదే నోరు ఇప్పుడు ఏంటని తెలిసినా మాకు అది కావాలి, మాకు అది అక్కడికి పోవాలనుకుంటున్నారంట. ఐగుప్తులోనికి పోగోరిన వారై, ఒకప్పుడు పాపం వద్దనుకున్నావు, ఒకప్పుడు ఆచారం వద్దనుకున్నావు, ఒకప్పుడు సాంప్రదాయం వద్దనుకున్నావు, ఇది శాపం అనుకున్నావు, ఇది దరిద్రం అనుకున్నావు, ఇది దేవునికి విరోధమైన కార్యం అనుకున్నావు. అనుకున్నట్లుగా ఉండొచ్చు కదా. కాస్త ఏమంటే దేవుడు ఆశీర్వదిస్తే, కాస్త దేవుడు హెచ్చిస్తే, కాస్త దేవుడు కనపరిస్తే, కాస్త దేవుడు మారిస్తే మరలా అయ్యే కావాలనుకుంటా ఉన్నారు. విడిపించబడిన తరువాత, విడిపించబడక మునిపేమో ఇక్కడ ఉండము, ఇక్కడ ఉండము, ఇక్కడ ఉండము. విడిపించబడిన తర్వాత ఏమో మేము అక్కడికే పోతాం. అక్కడ ఏమంటే హృదయంలో పోగొరిన వారే, అక్కడ మాకు కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అక్కడ చెప్పండి, అక్కడ ఇలాంటి స్వభావాల చేత ఈ రోజున చాలామంది నడిపించబడుతున్న పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకని ప్రభు అంటాడు, నా మందరా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. మన మందం ఎవరమే? గట్టి చెప్పండి. ఆయన మంద కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, నా మందని రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు వద్దు అనుకున్నది మరలా కావాలి అని ఏ రోజు అనుకోబాక. ఏ రోజు పరిస్థితులు తారుమారుగా మారిపోవచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కలగవచ్చు, ప్రతిదీ ప్రతికూలంగా మారిపోవచ్చు కూడా. అయినా సరే మరలా అదే కావాలని ఎప్పుడు కోరుకోకుందువు గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే
మీరు బహుమానము పొందునట్లుగా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని విడిపించి ఎక్కడ పెట్టాడంటే రన్నింగ్ రేస్లో ఉంచాడు, పరుగు పందెంలో ఉంచాడు. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతూనే ఉంటారు. అయితే అందరూ పరిగెత్తినట్లుగా నువ్వు పరిగెత్తమని కదా ప్రభు చెప్పేది. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. నేను కూడా పరిగెత్తానంటే ఏం ప్రయోజనం? అది నేనైనా సరే మీరైనా సరే బహుమానము పొందునట్లుగా పరిగెత్తుదము గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచే ముందున్న వాటి కోసం వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని యేసయ్య అట్టి కృపతో నింపునుగాక. హల్లెలూయా. మనకు వేగం ఉండాలి. గుర్రం ఎలాంటిది అంటే గద్దల కంటే వేగము గలది. దేనికోసం వేగం? పాపం చేసేదానికే, పాడు పనులు చేసేదానికే, నోరు తెరిచి అబద్ధాలు ఆడేదానికే. దేనికోసం వేగం? తడబడకుండా కొంతమంది చేసేస్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా? దానికోసం కాదు వేగం, అందులోంచి బయటికి వచ్చేదానికి వేగం ఉండగలగాలి. హల్లెలూయా. దేవునికి విరోధమైన ప్రతి స్వభావంలో నుంచి బయటికి రాగలిగేటట్లుగా వేగం ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదు, మన కోసం ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆ బహుమానం పొందగలిగేటట్లుగా మన వ్యక్తిగత జీవితంలో పరుగెత్తుదుము గాక. దానికోసం వేగము కలిగిన వారంగా ఆయన మనల్ని తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. 3వ మాట చెప్తాను చూడండి. యెషయా పుస్తకం 63:13. యెషయా పుస్తకం 63:13. అందరూ చదవండి ఒకసారి. జాగ్రత్త చదవండి అక్కడ. తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడు ఏడి. ఇప్పుడు ఆ మాట చూడండి, జాగ్రత్తగా గమనించండి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకోనిరి. హల్లెలూయా. అక్కడ చూడండి, గుర్రములో ఉన్న మరొక స్వభావం ఏంటి అంటే ఏమండి, పడని రీతిగా నడుచుకుంటా వెళ్తుంది. పడని రీతిగా, పడకుండా నడుచుకుంటా వెళ్తుంది అది. హల్లెలూయా. మొదటిదేమో బలము కలిగినది, ఆ ధైర్యము ఆయనలో కనిపించదు, ధైర్యంగా ఉంటుంది. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా మనం గమనించగలిగాం, వేగము కలిగినది. మూడవదిగా పడకుండా నడుచుకుంటా వెళ్తూ ఉంటుంది, భద్రంగా వెళ్తా ఉంటుంది అది.